ఏమైందిరా అలా డల్గా ఉన్నావు? నీకే రామాంజన్ నువ్వు ఎలాగైనా చేయగలవు. ఈ సంవత్సరం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని మార్చింది. సో మొత్తం అంతా కూడా మారిపోయింది సిలబస్. సో ఏమీ అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు నాకు. టెన్షన్ ఎందుకు దండగా, మన గౌరీ సార్ ఉండగా. సో అందుకని మనకి ఏంటంటే ఈ సంవత్సరం 6th క్లాస్ నుండి 9th క్లాస్ వరకు సో మొత్తం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా మారాయి కనుక సో 6th నుండి 9th క్లాస్ వరకు ఉన్న మ్యాథమెటిక్స్లోని కాన్సెప్ట్, అన్ని ఎక్సైజ్ ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, ట్రై దిస్ డూ దిస్ మొత్తం అన్ని సమ్స్ కూడా మన ఛానల్లో సారు ఈ సంవత్సరం మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు కనుక సో నువ్వు దేని గురించి వరి అవ్వద్దు. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఐడెంటిటీస్ అనే ఒక మంచి చాప్టర్ అయితే మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. ఇది కూడా మనకి రాబోయే NMMS ఎగ్జామ్కి చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మీ 8th క్లాస్కి సో మంచి కంటెంట్ అనమాట. మీకు 8th క్లాస్లోని దిస్ ఈస్ కాల్డ్ ఫౌండేషన్. మనం ఈ చాప్టర్ని 8th క్లాస్లో ఫౌండేషన్ అనొచ్చు, ఎందుకంటే ఇది 9th క్లాస్లో చాలా యూజ్ అవుతుంది. 10th క్లాస్లో అయితే ఇంక చెప్పవస్తున్నాయి. 10th క్లాస్లో ఈ చాప్టర్ 3-4 చాప్టర్స్ కింద ఉంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఏం చేయాలి, మీరు అందరూ ఒక లైక్ అయితే చేయండి. కమాన్. సో వేరియబుల్, కాన్స్టెంట్, టైం, ఎక్స్ప్రెషన్, ఆల్జీబ్రా ఇదంతా కూడా మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. సో ఒకసారి బ్రీఫ్ ఇంట్రడక్షన్ చేస్తాను. సో ఇదంతా కూడా మనం ఎక్కడ నేర్చుకున్నాం, లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ అని ఒక చాప్టర్ మీకు ఉంది. సో సెకండ్ చాప్టర్. సో ఆ చాప్టర్లో నేను మొత్తం అంతా ఇన్ డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు కావాలంటే కింద లింక్ ఇస్తాను, ఆ లింక్ క్లిక్ చేసి ఆ వీడియో చూడండి. బట్ ఇది ఇందులో కూడా ఒకసారి నేర్చుకోవాలి కనుక చిన్న బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇస్తాను. వేరియబుల్, ఏ సింబల్ విచ్ ఎక్స్ప్రెసెస్ a symbol which is varying its value is called variable. A symbol which is varying is called variable. For example, y అనేది ఒక సింబల్ ఉంది. సో దీనికి నేను 5 అనే నెంబర్ని తీసుకున్నాను. సో మీరు 2 తీసుకున్నాను, ఇంకో అతను 1 తీసుకున్నాను, ఇంకో అతను 2022 తీసుకున్నాను. సో అంటే ఇది ఒక సింబల్. ఈ సింబల్ ఏంటంటే ఒక్కొక్కరు ఒక వాల్యూ తీసుకున్నారు. సో ఒక్కొక్కరు ఒక వాల్యూ తీసుకున్నారు కనుక దీన్ని ఏమంటాం మనం, వేరియబుల్ అంటాం. సో వ్యారింగ్ అంటే అర్థం ఏంటి, చేంజింగ్ ఇట్స్ వాల్యూ. సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ వేరియబుల్. ఎ సింబల్ విచ్ ఈస్ చేంజింగ్ ఇట్స్ వాల్యూ ఆర్ ఎ సింబల్ విచ్ ఈస్ వ్యారింగ్ ఇట్స్ వాల్యూ ఈస్ కాల్డ్ వేరియబుల్. సో y ఈజ్ ఈక్వల్ టు 5 అవ్వచ్చు, y ఈజ్ ఈక్వల్ టు 3 అవ్వచ్చు, y ఈజ్ ఈక్వల్ టు -6 అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కాన్స్టెంట్, ఇట్ ఈస్ ఆల్సో ఎ సింబల్ which has fixed value. A symbol which has fixed value is called constant. A symbol which has fixed value is called constant. సో ఇక్కడ నేను ఒక సింబల్ రాస్తున్నాను. సో ఈ సింబల్ పేరు ఏంటి, 9. సో ఎవరు చూసినా సరే దాన్ని 9 అంటారు. సో అది ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా, ఏ భాష అయినా, ఎవరైనా సరే దాన్ని 9 అంటారు. సో అంటే ఏంటి, ఇది ఒక సింబల్. ఈ సింబల్ ఏంటి, ఫిక్స్డ్ వాల్యూని కలిగి ఉంది. ఏ వాల్యూ, 9 అనే వాల్యూని కలిగి ఉంది. సో ఇట్ ఈస్ ఏ కాన్స్టెంట్. ఆల్ నెంబర్స్ ఆర్ కాన్స్టెంట్స్. ఆల్ నెంబర్స్ మనకి ఏవైతే నెంబర్స్ ఉన్నాయో అన్నీ కూడా మనకి కాన్స్టెంట్స్ అంటారు. సమ్ టైమ్స్ ఇఫ్ యూ స్పెసిఫై దెన్ ద వేరియబుల్స్ ఆర్ ఆల్సో కాల్డ్ as కాన్స్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం రేషియన్ ప్రపోర్షన్స్లో కానీ ఇంకెక్కడైనా సరే కే అనే దాన్ని కాన్స్టెంట్గా తీసుకుంటాం. సో ఫిజిక్స్లో కొన్ని లెటర్స్ని కాన్స్టెంట్గా తీసుకుంటాం. అదర్వైజ్ ఆల్ నెంబర్స్ ఆర్ కాన్స్టెంట్స్. నెక్స్ట్ 10. సో వేరియబుల్ alone 10, కాన్స్టెంట్ alone 10. సో వేరియబుల్ అలాంగ్ ఇవన్నీ కూడా టర్మ్. అంటే వేరియబుల్ ఒకటే తీసుకున్నా సరే టర్మ్ అయిపోతుంది, కాన్స్టెంట్ ఒకటే తీసుకున్నా టర్మ్ అయిపోతుంది. సో ద కాంబినేషన్ ఆఫ్ బోత్ విత్ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ ఆర్ కాల్డ్ టర్మ్. సో 9 into y కూడా టర్మే, y/9 కూడా టర్మే, 9/y కూడా టర్మే. సో మీరు మల్టిప్లికేషన్ డివిజన్లో మాత్రమే తీసుకుంటే ఆ వేరియబుల్ని కాన్స్టెంట్ అవి కూడా టర్మ్ అవుతాయి. మరి ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఎందుకు అవసరం? సో ఎడిషన్ సబ్ట్రాక్షన్ తీసుకుంటే అప్పుడు 2 టర్మ్స్ అయిపోతాయి. సో మన డెఫినేషన్ ఏంటి, ఓన్లీ 1 టర్మ్. నెక్స్ట్ డిగ్రీ ఆఫ్ ఎ టర్మ్. How many times are coming in a term, that is the total is called degree of a term. How many times are coming in the term, how many variables are coming in a term, that total is called degree of the term. సో అది కూడా మీకు చెప్పాను, చాలా క్లియర్గా చెప్పాను. సో x² y³. సో దీని డిగ్రీ 5, x³ y⁴, దీని డిగ్రీ 7. సో ఇలాగా ఇక్కడ 2 x అనేది 2 సార్లు వస్తుంది, y అనేది 3 సార్లు వస్తుంది, మొత్తం 5 సార్లు వస్తుంది. సో అంటే దీని యొక్క డిగ్రీ 5, దీని డిగ్రీ 7. సో అంటే how many variables, how many times are occurring,
How many times are occurring? The total sum of the powers. The total sum of the powers is called degree of a term. Is called degree of a term. వేరియబుల్ అయిపోయింది, కాన్స్టెంట్ అయిపోయింది, సో టర్మ్ అయిపోయింది. సో నెక్స్ట్ లైక్ టర్మ్, అన్లైక్ టర్మ్, ఈ రెండు నేర్చుకుందాం. ఎందుకంటే టర్మ్ తర్వాత మనం నేర్చుకోవాల్సింది లైక్ టర్మ్, అన్లైక్ టర్మ్. The terms which are having same variable, the terms which are having same variable are called like terms. అంటే ఏవైతే మనం టర్మ్స్ తీసుకుంటున్నామో అందులో సేమ్ వేరియబుల్ ఉండాలి, అందులో సేమ్ వేరియబుల్ ఉండాలి. సేమ్ వేరియబుల్ ఉంటే వాటిని లైక్ టర్మ్స్ అంటారు. ఎగ్జాంపుల్ 9xy, 7yx, 3xy, 2xy. సో మీరు బాగా అబ్జర్వ్ చేయండి, వీటన్నిటిలో కూడా XY అనే ఒక టర్మ్ ఉంది. XY అనే ఒక టర్మ్. సో అవన్నీ ఒకేలాగా ఉన్నాయి. ఒకేలా అంటే ఏంటి? లైక్. సో ఒకే మంచి ఆలోచనలు, ఒకే ఆలోచనలు ఉన్న వ్యక్తులందరూ ఉంటే లైక్ మైండెడ్ పీపుల్ అంటారు. మన ఇంగ్లీష్లో లైక్ మైండెడ్ పీపుల్. లైక్ మైండెడ్ పీపుల్ అంటే ఒకే ఆలోచన కలిగిన వ్యక్తులు. అంతెందుకు, మీ క్లాస్లోని లైక్ మైండ్ పీపుల్ చదువుకున్న వాళ్ళందరూ ఒక దగ్గర ఉంటారు, సో ఎంజాయ్ చేసిన వాళ్ళందరూ లాస్ట్లో ఉంటారు. సో అంటే లైక్ మైండ్ పీపుల్ అందరూ సో కొన్ని చోట్ల లైక్ మైండ్ పీపుల్ కొన్ని చోట్ల ఉంటారు అన్నమాట. సో అంటే ఏంటి? సో ఇక్కడ XY, మరి YX ఉంది కదా సార్, XY అయినా YX అయినా ఒకటే. ఎందుకంటే 2 3s అన్నా 3 2s అన్నా 6 ఆన్సర్. కనుక 9xy, 7yx, 3xy, 2xy ఇవన్నీ కూడా మనకి లైక్ టర్మ్స్. అన్నీ కూడా లైక్ టర్మ్స్ అంటే ఒకే వేరియబుల్ని కలిగి ఉండాలి, లేదంటే ఒకే టర్మ్ని కలిగి ఉండాలి. The terms which are having same variables and number of variables also should be same. Number of variables also should be same. అంటే ఏంటి సార్ number of variables should be same అంటే? ఫర్ ఎగ్జాంపుల్ 9x²y, 7yx², 3x²y. చూడండి, x²y అన్నీ కూడా ఒకే వేరియబుల్స్, ఒకే టర్మ్స్. ద టర్మ్స్ విచ్ ఆర్ హ్యావింగ్ సేమ్ టర్మ్స్ ఆర్ కాల్డ్ లైక్ టర్మ్స్. సో అందుకే సింపుల్గా చెప్పాలంటే ద టర్మ్స్ విచ్ ఆర్ హ్యావింగ్ సేమ్ వేరియబుల్స్, నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఆల్సో ఇంక్లూడెడ్ ఆర్ కాల్డ్ లైక్ టర్మ్స్. మరి అన్లైక్ టర్మ్స్ అంటే ఏంటి సార్? The terms which are not having same variables, the terms which are not having same variable, ఒక్క వేరియబుల్ లేకపోయినా సరే, ఒక్క దాంట్లో ఒక్క వేరియబుల్ లేకపోయినా కదా, సో అది అన్లైక్ టర్మ్స్ అయిపోతుంది. అంటే ఎగ్జాంపుల్ ఏంటి సార్? 9xy², 7x²y, 8xy. చూడండి, ఇక్కడ 3 టర్మ్స్లు మూడు వేరుగా ఉన్నాయి. ఇక్కడ xy² ఉంది, ఇక్కడ x²y ఉంది, ఇక్కడ XY ఉంది. సో 3 వేరే. సో ఇక్కడ ఏంటంటే వేరే ఉన్నాయి కనుక ఇవేమవుతాయి? అన్లైక్ టర్మ్స్ అవుతాయి. నెక్స్ట్ ఎక్స్ప్రెషన్. నేను ఈ మధ్యన డిప్లొమాకి ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాను, ఇలా పెట్టుకుని. అంటే ఏంటి? మ్యాథ్స్ అంటే చాలా కష్టం, డిప్లొమా మ్యాథ్స్ కష్టం, ఎలా పాస్ అవ్వాలి? అదొక ఎక్స్ప్రెషన్. సో అంటే ఎక్స్ప్రెషన్ అంటే సో టు ఎక్స్ప్రెస్ సంథింగ్. మరి ఇక్కడ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి? సింబల్ విచ్ ఎక్స్ప్రెసెస్ సంథింగ్. సింబల్ విచ్ ఎక్స్ప్రెసెస్ సంథింగ్ ఈజ్ కాల్డ్ అన్ ఎక్స్ప్రెషన్. సింబల్ విచ్ ఎక్స్ప్రెసెస్ సంథింగ్ ఈజ్ కాల్డ్ అన్ ఎక్స్ప్రెషన్. అంటే ఏదైతే ఒక సింబల్ తీసుకుంటామో ఆ సింబల్ అనేది సో సంథింగ్ ఎక్స్ప్రెస్ చేస్తుందన్నమాట. సింబల్ విచ్ ఎక్స్ప్రెసెస్ సంథింగ్ ఈజ్ కాల్డ్ ఎక్స్ప్రెషన్. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాపీనెస్, సాడ్నెస్, 9. చూసారా, ఇది సింబల్. ఈ సింబల్ ఏంటి? హ్యాపీనెస్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది, ఇది సాడ్నెస్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది, ఇది 9 నెంబర్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ x + y - z. దిస్ ఇస్ ఆల్సో సింబల్ విచ్ ఎక్స్ప్రెసెస్ x + y - z అనే దాన్ని మనకి ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అలా కాకుండా 1 - 9 + 8. సో ఇదేం ఎక్స్ప్రెస్ చేస్తుంది? 1 - 9 + 8 అనే దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. అంటే ఈ ఎక్స్ప్రెషన్స్ అనేవి టూ టైప్స్. అందులో ఒకటి వేరియబుల్ ఎక్స్ప్రెషన్. ద ఎక్స్ప్రెషన్ విచ్ ఈజ్ హ్యావింగ్ ఓన్లీ వేరియబుల్స్ ఆర్ కాల్డ్ వేరియబుల్ ఎక్స్ప్రెషన్. అంటే అన్ని వేరియబుల్స్ ఉన్నాయి కనుక దీన్ని వేరియబుల్ ఎక్స్ప్రెషన్ అంటారు. ద ఎక్స్ప్రెషన్ విచ్ ఈజ్ హ్యావింగ్ ఓన్లీ నెంబర్స్ ఆర్ కాల్డ్ న్యూమరికల్ ఎక్స్ప్రెషన్. ఇందులో ఓన్లీ నెంబర్స్ ఉన్నాయి కనుక న్యూమరికల్ ఎక్స్ప్రెషన్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్. The expressions which are having terms and both matter. So the expressions which are having both variables and constants. So the expression which is having terms
are called algebraic expression using fundamental operations. The expressions which are formed by terms. The expressions which are formed by terms. How many terms? 2 or more. The expressions which are formed by 2 or more terms using fundamental operations, plus, minus, into, division, are called algebraic expressions. So అంటే ఏంటంటే మనకి algebraic expressions అంటే ఇప్పుడు మనకి ఏం అర్థమైంది? The expressions which are formed, అంటే expressions ఫామ్ అవుతాయి. ఎలాగ ఫామ్ అవుతాయి? using fundamental operations. The expressions which are formed by terms. The expressions which are formed by 2 or more terms using fundamental operations are called terms. చూడండి, 5x plus 7y minus 8 అంటే ఏంటి? నేను 3 టర్మ్స్ తీసుకున్నాను. ఈ 3 టర్మ్స్ని ప్లస్ యూజ్ చేశాను, మైనస్ యూజ్ చేశాను, మల్టిప్లికేషన్ కూడా యూజ్ చేశాను, ఎందుకంటే 5 into x. సో దీన్ని మనం ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ అంటాం. అయితే ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ కూడా మనకి డిగ్రీ ఉంటుందండి. సో నెక్స్ట్, డిగ్రీ ఆఫ్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్. In the algebraic expression, the highest degree of a term is called degree of the algebraic expression. ఈ algebraic expression ఏ టర్మ్ యొక్క డిగ్రీ హైయెస్ట్ ఉంటుందో దానిని ఆ మొత్తం ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్కి డిగ్రీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మనం చూసుకుంటే దీని డిగ్రీ 1 కనుక ఈ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ యొక్క డిగ్రీ 1. దీన్ని చూసుకుంటే దీని డిగ్రీ 1, దీని డిగ్రీ 2, దీని డిగ్రీ 0 కనుక సో ఇందులో హైయెస్ట్ ఏంటి? 2 కనుక ఈ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ యొక్క డిగ్రీ ఎంత? 2. సో అలాగా ఆ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ ఏ టర్మ్ యొక్క డిగ్రీ హైయెస్ట్ ఉంటుందో దాన్ని ఆ మొత్తం ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ డిగ్రీ అంటారు. డిగ్రీ ఆఫ్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్. నెక్స్ట్, polynomial. The algebraic expression which is having positive degree is called polynomial. అంటే మనకి ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ డిగ్రీ మనకు తెలుసుకున్నాం 1 2 వచ్చింది. అలా కాకుండా కొన్ని నెగిటివ్ వస్తాయి, వాటిని మనం పాలినామియల్ అంటారు. పాజిటివ్ వచ్చిన ఏది వచ్చినా సరే అది మనకి ఏమవుతుంది? మనకి డిగ్రీ పాలినామియల్ అవుతుంది. సో పాజిటివ్ డిగ్రీ వస్తుంది, పాలినామియల్ అవుతుంది. So the algebraic expression which is having degree positive degree, that is called polynomial. అంటే ఇది పాలినామియలే, ఇది పాలినామియల్. మరి పాలినామియల్ కానిది ఏంటి సార్? x plus 1/x. దిస్ ఇస్ నాట్ ఏ పాలినామియల్. ఎందుకంటే 1/x ఉందంటే x power minus 1 అంటే అది పాలినామియల్ అవ్వదు. సో కనుక దిస్ ఇస్ నాట్ ఏ పాలినామియల్. ఓకే, నెక్స్ట్, ఫ్యాక్టర్, కోఫిషియంట్. సో ఫ్యాక్టర్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, 2 3s are 6. మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం. 2 is a factor of 6, 3 is also factor of 6. So these two are factors. This is called product. So ఎందుకంటే 2 into 3, so 2 3s are product. So product ఏమొచ్చింది? 6 వచ్చింది. This 6 is called product. So 2 is a factor and 3 is also factor of 6. అంటే ఏ నెంబర్ అయితే కంప్లీట్గా డివైడ్ అవుతుందో అప్పుడు ఆ నెంబర్ ఏదైతే డివైడ్ చేస్తుందో ఆ నెంబర్ మనం ఫ్యాక్టర్ అంటాం. ఇది నెంబర్స్లో. మరి మన దీంట్లో x² ఈజ్ ఈక్వల్ టు x²y. సో ఇక్కడ x² అనేది ఏమవుతుంది? ఫ్యాక్టర్ ఆఫ్ x² అవుతుంది. y కూడా ఏమవుతుంది? ఫ్యాక్టర్ ఆఫ్ x²y అవుతుంది అన్నమాట. సో ఇక్కడ నెంబర్స్లోనే, ఇక్కడ వేరియబుల్స్లోనే అంతే తేడా, మిగతాదంతా సేమ్ టు సేమ్. నెక్స్ట్, కోఫిషియంట్. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5x² రాశాను, ఓకేనా. సో ఇక్కడ కోఫిషియంట్ అంటే మీరు బాగా అర్థం చేసుకోవాలి. దేని కోఫిషియంట్ మనకి ఇంపార్టెంట్. x² కోఫిషియంట్ 5 అవుతుంది. x² కోఫిషియంట్ 5 అవుతుంది. y కోఫిషియంట్ 5x² అవుతుంది. x² కోఫిషియంట్ 5y అవుతుంది. అంటే మనకి ఏదైతే కోఫిషియంట్ కావాలో, దేనిదైతే కోఫిషియంట్ కావాలో అది తప్పించి మిగిలిన ఆ పార్ట్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా కోఫిషియంట్ ఆఫ్ ది రిమైనింగ్ పార్ట్. సో in the product, so what we want, except that one, the remaining everything is coefficient of the given one. ఓకేనా. సో మనకి ఏదైతే కావాలో దాన్ని మాట కోఫిషియంట్. ఇక్కడ 5 అనేది కాన్స్టెంట్ కోఫిషియంట్ అనవచ్చు, ఓకేనా. x² కోఫిషియంట్ ఏంటంటే 5y.
మరి y కోఫిషియంట్ 5x². ఇక్కడ చూస్తే y కోఫిషియంట్ x², x² కోఫిషియంట్ y, 3 కోఫిషియంట్ 2, 2 కోఫిషియంట్ 3. సో ఆ విధంగా ఒక పక్కన ఉన్న దాన్ని ఏదైతే మల్టిప్లై చేస్తున్నామో ఆ పక్కన ఉన్న దాన్ని మనం ఏమంటాం, కోఫిషియంట్ అంటాం. ఫ్యాక్టర్ అయిపోయింది, కోఫిషియంట్. నెక్స్ట్ టైప్స్. ఏంటి టైప్స్ అంటే ఈ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ మనం ఏమన్నాం, పాలినామియల్. పాజిటివ్ డిగ్రీ అంటే పాలినామియల్. సో అందులో మనకి 6 టైప్స్ ఉంటాయి. పాలినామియల్ ఆర్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్, ఇవి 6 టైప్స్ ఉంటాయి. డిగ్రీ 1 ఉంటే దట్ ఈస్ కాల్డ్ లీనియర్ పాలినామియల్, లీనియర్ ఎక్స్ప్రెషన్, లీనియర్ పాలినామియల్ ఆర్ లీనియర్ ఎక్స్ప్రెషన్. డిగ్రీ 1 ఉంటే ఇక్కడ రాసుకుందాం. డిగ్రీ 1 ఉంటే లీనియర్ పాలినామియల్ ఆర్ లీనియర్ ఎక్స్ప్రెషన్, లీనియర్ పాలినామియల్ ఆర్ లీనియర్ ఎక్స్ప్రెషన్. ఫర్ ఎగ్జాంపుల్ x+3. డిగ్రీ 2 ఉంటే దట్ ఈస్ కాల్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్, క్వాడ్రాటిక్ పాలినామియల్ ఆర్ ఎక్స్ప్రెషన్, దట్ ఈస్ x² + 5x + 6. డిగ్రీ 3 ఉంటే దట్ ఈస్ కాల్డ్ క్యూబిక్ పాలినామియల్ ఆర్ క్యూబిక్ ఎక్స్ప్రెషన్, దట్ ఈస్ x³ + 9x² + 7x + 3. సో డిగ్రీ 1 ఉంటే దాన్ని ఏమంటాం, లీనియర్ పాలినామియల్ అంటాం. డిగ్రీ 2 ఉంటే దాన్ని క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాం. డిగ్రీ 3 ఉంటే దాన్ని క్యూబిక్ పాలినామియల్ అంటాం. ఓకేనా. ఒక టర్మే ఉంటే మనం తీసుకున్న పాలినామియల్లో ఓన్లీ 1 టర్మ్ ఉంటే దట్ ఈస్ కాల్డ్ మోనోమియల్, దట్ ఈస్ కాల్డ్ మోనోమియల్. 2 టర్మ్స్ ఉంటే మనం తీసుకున్న పాలినామియల్లో 2 టర్మ్స్ ఉంటే దాన్ని బైనోమియల్ అంటాం. ఏమంటాం, బైనోమియల్. 3 టర్మ్స్ ఉంటే మనం తీసుకున్న పాలినామియల్లో దట్ ఈస్ కాల్డ్ ట్రైనోమియల్, దట్ ఈస్ కాల్డ్ ట్రైనోమియల్. సో ఇలాగా పాలినామియల్ లేదంటే ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అనేది మనం 6 టైప్స్గా డివైడ్ చేయొచ్చు. సో క్లాసిఫికేషన్ ఏంటంటే, సో ఒకటి ఏంటి నెంబర్ ఆఫ్ ది టర్మ్స్ ప్రకారం, ఇంకోటి ఏంటి నెంబర్ ఆఫ్ ది డిగ్రీ ప్రకారం. సో ద డిగ్రీ, సో అకార్డింగ్ టు డిగ్రీ, అకార్డింగ్ టు నెంబర్ ఆఫ్ ది టర్మ్స్. సో అకార్డింగ్ టు నెంబర్ ఆఫ్ ది టర్మ్స్ ఏంటంటే మోనోమియల్, బైనోమియల్, ట్రైనోమియల్. అకార్డింగ్ టు డిగ్రీ ఏంటంటే లీనియర్, బైనోమియల్, ట్రైనోమియల్. నెక్స్ట్ ఫండమెంటల్ ఆపరేషన్స్. ఇక్కడ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో ఇప్పటి వరకు మనం చిన్నప్పుడు అడిషన్ నేర్చుకున్నాం, సబ్ట్రాక్షన్ నేర్చుకున్నాం, మల్టిప్లికేషన్ నేర్చుకున్నాం, డివిజన్ నేర్చుకున్నాం. మనం అవే ఎడిషన్స్, అవే సబ్ట్రాక్షన్స్, అవే మల్టిప్లికేషన్స్ ఇక్కడ ఎక్స్లు, వైలు, జెడ్లు యూజ్ చేసి చేయాలి, అంతే, ఇంకేం లేదు. సో ఇది మీరు స్టార్టింగ్ ఏజ్లో ఉన్నారు కనుక, ఇంకా మీకు ఏ స్కూల్లో కూడా స్టార్ట్ అవుతుంది కనుక సో క్లియర్గా చెప్తాను, అర్థం చేసుకోండి, చాలా బాగుంటుంది. సో ఖచ్చితంగా ఇది మనకి ఎన్ఎంఎంఎస్కి ఖచ్చితంగా 1-2 బిట్స్ అయితే వస్తాయి. ఓకేనా. ఎడిషన్ ఎలా చేయాలి? సో ఎడిషన్ ఆఫ్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్, మల్టిప్లికేషన్ ఆఫ్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్, సబ్ట్రాక్షన్ ఆఫ్ ద ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్. ఏం లేదండి, సింపుల్గా ఒక 2 ఎడిషన్స్ ఇస్తారు, 2 ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ ఇస్తారు, వాటిని యాడ్ చేయాలి. వాటిని ఏం చేయాలి, మనం యాడ్ చేయాలి. యాడ్ చేయాలంటే మనం ఏం చేయాలంటే లైక్ టర్మ్స్ అన్నీ ఒక దగ్గర రాసుకోవాలి, వాటిని యాడ్ చేయాలి, అంతే. సో లైక్ టర్మ్స్ అన్నీ కూడా ఒక దగ్గర యాడ్ చేసుకోవాలి, రాయాలి. సో చూడండి ఎడిషన్ ఎలా చేయాలో చూద్దాం. సో యాడ్ దీస్ 2 ఎక్స్ప్రెషన్స్ ఆర్ యాడ్ దీస్ 2 పాలినామియల్స్ అని ఇచ్చాడు. సో అప్పుడు మనం ఏం చేయాలి, ఇలాగా మనం వెర్టికల్గా యాడ్ చేయొచ్చు, లేదంటే హారిజాంటల్ కూడా యాడ్ చేయొచ్చు. వీటినే వెర్టికల్గా ఎలా యాడ్ చేయాలో చూద్దాము, హారిజాంటల్గా కూడా ఎలా యాడ్ చేయాలో చూద్దాం. సో వెర్టికల్గా యాడ్ చేస్తే చూడండి, ఇక్కడ 2x + 5x, సో ఏమవుద్ది 7x. 3y + 2y ఏమవుద్ది 5y అవుద్ది. 9z + 4z ఏమవుద్ది 13z. సో వెర్టికల్గా యాడ్ చేస్తే మనకు ఆన్సర్ చాలా ఈజీగా వస్తుంది. మరి హారిజాంటల్గా యాడ్ చేస్తే ఎలా సార్? సో అప్పుడు మీరు ఏం చేయాలంటే దీనికి ఒక బ్రాకెట్ పెట్టుకోవాలి. సో 2x + 3y + 9z + 5x + 2y + 4z ఇలా రాసేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయాలంటే లైక్ టర్మ్స్ అన్నీ దగ్గర రాసుకోవాలి. సో అంటే 2x పక్కన ఏదైతే x ఉందో రాసేయాలి 5x. నెక్స్ట్ 3y పక్కన ఏదైతే y ఉందో అది రాసేయాలి. నెక్స్ట్ 9z పక్కన z ఇంకేదైతే ఉందో అది రాసేయాలి. ఓకేనా. సో 2x + 5x 7x, 3y + 2y 5y.
9z + 4z 13z. సేమ్ ఆన్సర్ వస్తుంది. చూడండి ఇక్కడ మనకి ఏదైతే ఆన్సర్ వచ్చిందో ఇక్కడ కూడా అదే ఆన్సర్ వస్తుంది. ఇదేనండి ఎడిషన్. సో ఎడిషన్ అంటే ఏంటంటే లైక్ టర్మ్స్ని ఒక దగ్గర అంటే ఒకే దగ్గర అయితే దాని కింద కానీ లేదా దాని పక్కన కానీ ఒకే దగ్గర రాసుకోవాలి. సో ఇలా రాసుకుంటే అది ఎడిషన్ అయినా మనం ఈజీగా చేయొచ్చు, సబ్ట్రాక్షన్ అయినా సరే చాలా ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు దీన్ని మనం సబ్ట్రాక్షన్ చేసాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సబ్ట్రాక్ట్. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఎప్పుడైనా సరే సబ్ట్రాక్షన్ చేయాలంటే సెకండ్ ఎక్స్ప్రెషన్ యొక్క సైన్లు మార్చాలి. ఎందుకు మార్చాలో నేను వెర్టికల్గా చేసిన రో వైజ్గా చేసినప్పుడు మీకు చెప్తాను. ఓకేనా? ఫస్ట్ వెర్టికల్గా ఎందుకు సైన్ మార్చాలి అనేది మనం తర్వాత చూద్దాం. సో సెకండ్ ఎక్స్ప్రెషన్ యొక్క సైన్లు మార్చాలి. అంటే ప్లస్ ఉంటే మైనస్ రాయాలి, మైనస్ ఉంటే ప్లస్ రాయాలి. చూడండి ఇక్కడ అన్ని ప్లస్లే, అందుకే నేను చేశాను అన్ని మైనస్లు రాశాను. సో 2xలో 5x తీస్తే -3x, 3yలో 2y తీస్తే +y అంటే 1y, 9zలో 4z తీస్తే +5z. ఇది నా ఆన్సర్. ఇప్పుడు వెర్టికల్గా అయిపోయింది. హారిజాంటల్గా ఎలా సబ్ట్రాక్షన్ చేద్దాం చూద్దాం. ఇదే కదా. సో అంటే ఇప్పుడు ఏం చేయాలి, దీనికి మైనస్ పెట్టాలి. సో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అంటే ఇది -5x. సో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అంటే ఇది మైనస్ అవుతుంది. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అంటే ఇది మైనస్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, 2xలో 5x తీస్తే -3x, 3yలో 2y తీస్తే +1y, 9zలో 4z తీస్తే +5z. సేమ్ ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు అర్థమైందా మైనస్లు ఎందుకు మనం మార్చాలో, సెకండ్ ఎక్స్ప్రెషన్ యొక్క మైనస్లు ఎందుకు మార్చాలి మీకు ఇప్పుడు అర్థమైందా? ఏం అర్థమైంది? సో ఎందుకంటే మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ కనుక మనం గుర్తులు మార్చాలి. ఓకేనా? సో ఇక్కడ కంపల్సరీగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందన్నమాట. సో ఎడిషన్, సబ్ట్రాక్షన్. సో నెక్స్ట్ మల్టిప్లికేషన్. డివిజన్ మీకు ఉండదు, డివిజన్ 9th క్లాస్లో వస్తుంది. సో 8th క్లాస్లో రాదు కనుక కంగారు పడవలసినది. సో మల్టిప్లికేషన్ అనేది కొన్ని రకాలుగా ఉంటుంది ఇక్కడ. అంటే ఒక పోలినామియల్ని సో మోనోమియల్తో మల్టిప్లై చేయడం. అండ్ ఫస్ట్ ఏంటంటే మల్టిప్లికేషన్ ఏంటంటే మోనోమియల్ ఇంటూ మోనోమియల్ ఇంటూ మోనోమియల్. సో 5xy ఇంటూ 2x²y. సో మోనోమియల్ ఇంటూ మోనోమియల్. సో మోనోమియల్ అంటే ఏం చెప్పాను, ఓన్లీ వన్ టర్మ్ ఉంటుంది దాన్ని మోనోమియల్ అంటారు. సో మోనోమియల్ ఇంటూ మోనోమియల్. సో ఎప్పుడైనా సరే మల్టిప్లికేషన్ చేసామంటే ఫస్ట్ ఏం చేయాలంటే ఎన్ని కాన్స్టెంట్స్ ఉంటాయో అవన్నీ మల్టిప్లై చేసి రాయాలి. సో 5 2s are 10. తర్వాత సేమ్ వేరియబుల్స్ని మల్టిప్లై చేయాలి. సో x ఇంటూ x², x³ ఎలాగొచ్చింది, x ఇంటూ x² x³. సో 3 xలు ఉన్నాయి, ఇక్కడ ఒక x ఇక్కడ 2 అంటే మల్టిప్లై చేస్తే x ఇంటూ x అంటే 3 xలు వచ్చే కనుక x³. నెక్స్ట్ y ఇంటూ y అంటే y². సో మన స్క్వేర్స్ నేర్చుకున్నాం కదా, క్యూబ్స్ స్క్వేర్స్. సో ఆ ప్రకారం అనమాట. లేదంటే ఎక్స్పోనెన్షియల్ పవర్స్ a⁴m ఇంటూ a⁴n a⁴m+n ఆ ఫార్ములా ప్రకారం చేయొచ్చు. సో ఈ విధంగా మనం మల్టిప్లికేషన్ ఆఫ్ మోనోమియల్ ఇంటూ మోనోమియల్. ఓకేనా? మల్టిప్లికేషన్ ఆఫ్ మోనోమియల్ ఇంటూ మోనోమియల్. నెక్స్ట్ ఇప్పుడు అదే మోనోమియల్ ఇప్పుడు దేంతో మల్టిప్లై చేయాలి, బైనోమియల్తో చేయాలి. 5x ఇంటూ x² ప్లస్ 3y. చూడండి మల్టిప్లికేషన్ బైనోమియల్ విత్ మోనోమియల్. దిస్ ఈజ్ బైనోమియల్ విత్ మోనోమియల్. సో అంటే బైనోమియల్ని మోనోమియల్తో మల్టిప్లై చేయాలి. అంటే ఏం లేదండి, మోనోమియల్ బైనోమియల్ ట్రైనోమియల్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఏంటి, బైనోమియల్. ఓకేనా? బైనోమియల్ ట్రైనోమియల్. నెక్స్ట్ ఏంటి, ట్రైనోమియల్. సో అంటే ఒక ఆర్డర్ ప్రకారం వెళ్తుందన్నమాట. సో మోనోమియల్ని బైనోమియల్తోని మోనోమియల్తో అయిపోయింది. ఇప్పుడు బైనోమియల్ మోనోమియల్తోని బైనోమియల్ని ట్రైనోమియల్తోని. తర్వాత సో ట్రైనోమియల్ మోనోమియల్తోని ట్రైనోమియల్. ఆ విధంగా ఒక ఆర్డర్ ప్రకారం వెళ్తే మనకి ఈజీగా వస్తుంది అన్నమాట. సో ఇదేం లేదు, మనకి సింపుల్గా చిన్నప్పుడు మనం నేర్చుకున్న డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ a ఇంటూ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ b ప్లస్ a ఇంటూ c. సో మనం ఫస్ట్ చాప్టర్లో నేర్చుకుందాం. సో a ఇంటూ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ లెఫ్ట్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అని చెప్పాను ఫస్ట్ వీడియోలో. మ్యాథ్స్ కంటెంట్ చెప్పినప్పుడు ఫస్ట్ వీడియోలో a ఇంటూ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ b ప్లస్ a ఇంటూ అని చెప్పాను. సో ఇంటూ c ఆ ఫార్ములా ప్రకారం చేస్తామట. సో 5 ఇంటూ 1 5 x ఇంటూ x x³. సో 5 ఇంటూ 3 15
x into y, xy. So this is called multiplication of polynomial or binomial with monomial. Binomial with monomial. అదేవిధంగా ట్రైనామిల్ ఉన్నా సరే సేమ్ అండి. సో మల్టిప్లికేషన్ అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఎన్ని టర్మ్స్ ఉన్నా లోపల ఎన్ని టర్మ్స్ ఉన్నా ఇదే విధంగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు మనకి చాలా ఇంపార్టెంట్ది మల్టిప్లికేషన్ విత్ బైనామిల్ అండ్ బైనామిల్. సో బైనామిల్ అండ్ బైనామిల్ మీకు అది చెప్తాను. ఏ ప్లస్ బి అనేది ఒక బైనామియల్, ఏ ప్లస్ బి అనేది ఇంకొక బైనామియల్, రెండు బైనామియల్ తీసుకున్నాను. అంటే నేను ఈ మల్టిప్లికేషన్లో నేను మీకు ఈ ఐడెంటిటీస్ కూడా చెప్పేస్తాను. సో అంటే మీకు ఐడెంటిటీ అనేది లాస్ట్లో అర్థమవుద్ది. సో ఇప్పుడు మీకు మల్టిప్లికేషన్ విత్ బైనామియల్ అండ్ బైనామియల్ కూడా అర్థమైపోద్ది. చూడండి, ఫస్ట్ ఈ లెటర్ని దీంతో మల్టిప్లై చేయాలి, అంటే ఏ ఇంటూ ఏ ప్లస్ బి. నెక్స్ట్ ఈ లెటర్ని మొత్తం దీంతో మల్టిప్లై చేయాలి, అంటే ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక క్లాస్ రూమ్. ఈ క్లాస్ రూమ్లో ఇద్దరు ఉన్నారంటే ఇక్కడ బయటనే ఇద్దరు వెయిట్ చేస్తున్నారు. సో ఫస్ట్ వీడు వెళ్తాడు క్లాస్ రూమ్లోకి. వీడు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ప్లస్ పెట్టి ఇప్పుడు వీడు వెళ్తాడు. ఓకేనా, అయిపోయింది. ఇప్పుడు మనకి డిస్ట్రిబ్యూటివ్ లా, ఇది కూడా డిస్ట్రిబ్యూటివ్ లా. సో డిస్ట్రిబ్యూటివ్ లా ఏంటి, ఏ ఇంటూ ఏ స్క్వేర్, ఏ ఇంటూ బి ఏబి, బి ఇంటూ ఏ బిఏ, బి ఇంటూ బి స్క్వేర్. సో ఏ స్క్వేర్ ప్లస్ ఏబి. సో ఏబి అన్న బిఏ అన్న ఒకటే, ఎందుకంటే కాంపిటేటివ్ లా. సో 2 3 జా 6, 3 2 జా 6 కనుక ఇది కూడా ఏబి ప్లస్ బి స్క్వేర్. సో ఏ స్క్వేర్ ఏబి ప్లస్ ఏబి 2ab ప్లస్ బి స్క్వేర్. సో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మనకి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ అని ఒక ఫార్ములా వచ్చింది. చూడండి, ఆ ఫార్ములా నీట్గా రాస్తాను ఇక్కడ. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. దిస్ ఈజ్ కాల్డ్ ఐడెంటిటీ. ఎందుకు ఐడెంటిటీ అయింది? ఎందుకంటే ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ వేరియబుల్స్ ఇఫ్ యూ సబ్స్టిట్యూట్ the equation is satisfying left side and right side. సో అంటే మీరు ఏ కామా బి వాల్యూస్ ఏ వేసినా సరే ఆ ఈక్వేషన్ అనేది సాటిస్ఫై అవుతుంది. ఏంటి సాటిస్ఫై అవుతుంది? లెఫ్ట్ సైడ్ ఎంతైతే ఆన్సర్ వస్తుందో రైట్ సైడ్ కూడా అంతే ఆన్సర్ వస్తుంది. కనుక దీన్ని ఐడెంటిటీ అంటామట. సో దీన్ని ఏమంటాం? ఐడెంటిటీ. మీకు 8th క్లాస్లోని 3 ఐడెంటిటీస్ ఉంటాయి, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఒకటి, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఒకటి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఆ 3 ఐడెంటిటీస్ మీకు చెప్తాను. ఎలా ఆల్రెడీ ఒకటి అయిపోయింది. నెక్స్ట్ ఐడెంటిటీ ఏంటి మనకి? ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్. అది ఎలా వస్తుందో చూద్దాం. ఏ మైనస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో ఏ ఇంటూ ఏ మైనస్ బి, నెక్స్ట్ ఏముంది? మైనస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఏ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ ఏ ఇంటూ బి ఏబి, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ బి ఇంటూ ఏ బిఏ, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ బి ఇంటూ బి స్క్వేర్. సో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఏ స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బినే రాయొచ్చు, మైనస్ ఏబి రాయొచ్చు ప్లస్ బి స్క్వేర్. సో అప్పుడు ఏమవుద్ది? ఏ స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్. సో ఇంకో ఫార్ములా వచ్చింది. ఏంటి ఇంకో ఫార్ములా మనకి? ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఇంకొక ఫార్ములా అయితే మనకి వచ్చిందన్నమాట. సో మనకి ఈ విధంగా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రప్పిస్తాం, ఐడెంటిటీని ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కూడా రప్పిస్తాం. ఇంకేంటి మనకి? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. అది ఎలా వస్తుంది సార్? సింపుల్, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో ఏ ఇంటూ ఏం రాయాలి? ఏ మైనస్ బి ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో ఏ ఇంటూ ఏ స్క్వేర్, ఏ ఇంటూ బి మైనస్ ఏబి, బి ఇంటూ ఏ బిఏ మైనస్ బి ఇంటూ బి స్క్వేర్. సో ప్లస్ ఏబి మైనస్ ఏబి క్యాన్సిల్, ఏమొస్తుంది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో ఈ విధంగా మనకి 3 ఐడెంటిటీస్ అయితే వస్తాయి. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో ఈ 3 ఫార్ములాస్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మీ లైఫ్లోని ఎప్పుడు మీరు ఎంత పెద్ద అయినా సరే ఈ ఫార్ములాస్ అయితే ఖచ్చితంగా ఎవరో ఒకరు ఎప్పుడో రాజు
ఎప్పుడో రోజు ఖచ్చితంగా అడుగుతారు. ఓకేనా? సో కనుక ఈ 3 ఫార్ములాస్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. సో a + b హోల్ స్క్వేర్ = a స్క్వేర్ + 2ab + b స్క్వేర్ - b హోల్ స్క్వేర్ = a స్క్వేర్ - 2ab + b స్క్వేర్ a స్క్వేర్ - b స్క్వేర్ = a + b a - b ఇలా టకా నిద్రలో లేపినా సరే చెప్పే విధంగా మీరు ఉండాలి. సో ఐడెంటిటీ అంటే అర్థమైంది కదా. సో ఐడెంటిటీ అంటే సో ఈ a, b వాల్యూస్ మనం ఏ వేసినా సరే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఒకే ఆన్సర్ వస్తుందన్నమాట. సో ద ఈక్వేషన్స్ ఆర్ సాటిస్ఫైయింగ్ ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ x ఆర్ y ఆర్ a ఆర్ b యు ఆర్ సబ్స్టిట్యూటింగ్ ద ఈక్వేషన్స్ ఆర్ బికమ్స్ సాటిస్ఫై. సో అలా సాటిస్ఫై అయితే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ దాన్ని ఐడెంటిటీ అంటారు. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఐడెంటిటీ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇదే చూద్దాం. నేను 1 + 2 హోల్ స్క్వేర్ = 1 స్క్వేర్ + 2 × 1 × 2 + 2 స్క్వేర్ అని తీసుకుందాం. 1 + 2 ఎంత 3, 3 స్క్వేర్ ఎంత 9. సో 2 స్క్వేర్ అంటే 4, 2 2s are 4, 4 + 4 8, 8 + 1 9. అంటే లెఫ్ట్ సైడ్ 9 వచ్చింది, రైట్ సైడ్ కూడా 9 వచ్చింది. అంటే ఇట్ ఈస్ ఐడెంటిటీ. ఇట్ ఈస్ అన్ ఐడెంటిటీ కనుక మనకి లెఫ్ట్ సైడ్ 9 వచ్చింది, రైట్ సైడ్ 9 వచ్చింది. నాకు నచ్చిన వాల్యూస్ తీసుకున్నాను, మీకు నచ్చిన వాల్యూస్ తీసుకోండి. మీకు నచ్చిన వాల్యూస్ తీసుకున్నా సరే మనకి సేమ్ వస్తుంది. లెఫ్ట్ సైడ్ ఎంతైతే వస్తుందో రైట్ సైడ్ కూడా అంతే వస్తుంది. సో ఈ విధంగా మనం సో ఐడెంటిటీ కూడా కంప్లీట్ చేసుకున్నాం. డివిజన్ అయితే మనకి ఇప్పుడైతే అవసరం లేదు, దట్ ఈస్ 9th క్లాస్ సిలబస్. సో ఇది మాట మనకి సో ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఐడెంటిటీస్. సో ఈ చాప్టర్ అయితే మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ చాప్టర్ అర్థమైతే నేను ఏమీ కోరుకోవట్లేదు, ఈ వీడియోని మీ అందరికీ మీ ఫ్రెండ్స్ అందరికీ పంపించండి. సో జస్ట్ హెల్పింగ్ నేచర్ అంతే. మీరు ఒకరికి పంపిస్తే వాళ్ళు ఇంకొకరికి పంపిస్తే వాళ్ళు ఇంకొకరికి పంపిస్తారు. అలాగే స్టాలిన్ మూవీ. ఓకేనా? అండ్ ఇక్కడ మీకు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తున్నాను. సో ఈరోజుతో మ్యాథమెటిక్స్ కంటెంట్ వీడియోస్ అయితే అయిపోతాయి. ఎందుకంటే మ్యాథమెటిక్స్ అనేది నేను మళ్ళీ మీకు సమ్మేటివ్ 1 ఎగ్జామ్స్ తర్వాత నేను చెప్తాను. ఎందుకంటే ఆల్రెడీ మీకు ఇప్పటి వరకు సమ్మేటివ్ సిలబస్ అయిపోయింది. అంటే మనకి NMMS సంబంధించి అదేవిధంగా మీ సమ్మేటివ్ ఎగ్జామ్ సంబంధించి సో సమ్మేటివ్ సిలబస్ అయితే అయిపోయింది. వాటిని బాగా రివిజన్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఇంకా కొత్త చాప్టర్స్ మీరు నేర్చుకుంటే సో కన్ఫ్యూజ్ అవుతారు. అవి కూడా కన్ఫ్యూజ్ అవుతాయి. కనుక మీకు ఇంకా సమ్మేటివ్ ఎగ్జామ్స్కి ఇంకొక 15 days టైం ఉంటాయి కనుక సో January 2nd నుండి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి కనుక ఈ 20 days మీరు బాగా సమ్మేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వండి. నేను సమ్మేటివ్ ఎగ్జామ్స్ తర్వాత రోజుకి 2 మ్యాథ్స్ వీడియోలు పంపిస్తాను. ఒకరోజు మ్యాథ్స్ కంటెంట్, నెక్స్ట్ వీడియో ప్రాబ్లమ్స్. అంటే 7 గంటలకి కంటెంట్ వీడియో వస్తుంది, 8 గంటలకి ప్రాబ్లమ్స్ వస్తుంది. అలాగా మీకు పండగ తర్వాత కానీ లేదంటే సమ్మేటివ్ ఎగ్జామ్స్ తర్వాత కానీ మీకు నేను రోజుకి 2 మ్యాథ్స్ వీడియోలు పంపిస్తాను. ఆ విధంగా మీకు 90 days అనేది కంప్లీట్ అవుతుంది. సో టెన్షన్ పడవద్దు. 90 daysలోని మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, బయాలజీ అదేవిధంగా మెంటల్ ఎబిలిటీ మొత్తం అంతా కూడా మీకు కంప్లీట్ అవుతుంది. అదేవిధంగా నాన్ వెర్బల్ కూడా కంప్లీట్ అవుతుంది. సో కనుక మీకు ఈ మధ్యకాలంలో అప్పుడప్పుడు వీడియోస్ రాకపోయినా కంగారు పడద్దు. మీకు అయితే ఫిజిక్స్ లేదంటే బయాలజీ లేదంటే ఇంకేదో నేను ప్రొవైడ్ చేస్తాను. అంతేగాని మీరు ఎవరు కంగారు పడదు, ఎవరు ఫోన్ చేయదు. ఓకేనా? సో ఇంకా మీరు చేయాల్సింది కామెంట్స్ మనకు ఎక్సలెంట్గా టైప్ చేయండి. సో కామెంట్ సెక్షన్లో మీకు ఏదైతే అనిపిస్తుందో అది టైప్ చేయండి. సో ఖచ్చితంగా వీడియో మీకు నచ్చుతుంది. సో వీడియో నచ్చితే మనకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్. సైనింగ్ ఆఫ్. గౌరీ స్మార్ట్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.